అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలు అమలు చేస్తున్నామన్న కాంగ్రెస్ ఇప్పుడు మాట మార్చి ప్రజలను ఇబ్బందులు గురిచేస్తుందన్నారు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. కాళేశ్వరంపై ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తుందని, ఇక కేసీఆర్ ఆరోగ్యం సహించకపోయినా కానీ తన కూతురు జైల్లో ఉన్న రైతుల కోసం బయటకు వచ్చారని అన్నారు. కేసీఆర్ బయటకు రావడం చూసి కాళేశ్వరం నుంచి నీళ్లు వదిలారని అన్నారు. ఎంపీ అరవింద్ పసుపోటు తీసుకొస్తారని మాట ఇచ్చారని, ఇప్పటి వరకు అది నెరవేర్చలేదని అన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని, అబద్ధపు హామీలను తిప్పికొట్టాలని సూచించారు వేముల ప్రశాంత్ రెడ్డి. అందరికీ నాయకపూర్వక నమస్కారాలు. మనం వారిని కూడా ప్రతి గింజ కొనే వరకు వెంబడించి తరలించి కార్యక్రమాన్ని ఉద్దేశించి సావెల్ సొసైటీ చైర్మన్ మధ్యలో ఇలా మోసపూరితంగా ఓట్లు తీసుకొని మళ్ళా రెండోసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మోసం చేసేందుకు సిద్ధపడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ, సిద్ధపడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి ఈ పార్లమెంట్ ఎన్నికల్లోనే బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం రైతన్నలందరం కూడా కేసీఆర్ కు ఓటేసి